బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు ఈశాన్యం దిశగా రాగల 12 గంటల పాటు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల దృష్ట్యా విశాఖపట్నంలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కలెక్టర్లు అధికారులతో సమీక్షించి పరిశీలిస్తున్నారు. వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంకు విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏపీలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించి ఉంది. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులే దీనికి ప్రధాన కారణం అని తెలిసింది. ఎందుకంటే ముఖ్యంగా దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పినట్లయితే అంతా భావిస్తున్నారు. నిన్ననే తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉన్నాయో ప్రధాన పట్టణాల పోర్టులో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని, అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే శనివారం వాయుగుండం కాస్త అల్పపీడనంగా బలహీనపడిందని చెప్పవచ్చు. అల్పపీడన ప్రభావంతో సోమవారం వరకు, అంటే రేపు నుంచి మరో 72 గంటల వరకు, సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసి ఉంది. రాబోయే 3 రోజుల్లో 72 గంటల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు, అంటే ఈ రోజు పూర్తిగా కూడా మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసి ఉంది. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం నుంచి గత 2 రోజుల నుంచి అనేక చోట్ల కూడా ఒక మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఉత్తర కోస్తా, అలాగే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే కురిశాయి. శనివారం నిన్న చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా 4 నుంచి 6 డిగ్రీలు తగ్గాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, తిరుపతి, చిత్తూరు, అన్ని చోట్ల కూడా వాతావరణంలో సాధారణ వాతావరణం కంటే ముఖ్యంగా 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే తగ్గింది. ఉష్ణోగ్రత అయితే వేడి తగ్గింది, చాలా చల్లబడింది. మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు అయితే అంచనా వేశారు. ప్రధానంగా ఈ అల్పపీడనం కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అల్పపీడనం మళ్ళా తిరిగి అది పూర్తిగా తగ్గిపోవాలి, దాని ప్రభావం తగ్గిపోవాలంటే సుమారు 72 గంటల నుంచి 3 రోజుల నుంచి 4 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు కాస్త మామూలు ఉష్ణోగ్రతలో ఉన్నా కూడా తర్వాత 42 గంటల నుంచి, అంటే 2 రోజుల తర్వాత నుంచి కూడా ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పి తెలుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చూసుకుంటే ఇటు వెంకటగిరి పలు చోట్ల కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు, అలాగే చిత్తూరు, ఈ దక్షిణ కోస్తా చూసుకుంటే వర్షాలు ఇప్పుడు లేకపోయినా రాబోయే 2 రోజులు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావంతోనే, ఈ అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో తీవ్ర మార్పులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండ కాస్తుంది, మరోవైపు తేలికపాటి జల్లులు పలు చోట్ల కురుస్తున్నాయి. రాబోయే
3-4 రోజుల తర్వాత కూడా ఈ వర్ష ప్రభావం అయితే కొనసాగే అవకాశం ఉంది బ్రాహ్మణి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.